ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 20 డిసెంబర్ నుండి 26 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, ఏ విధమైనటువంటి విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఎక్కడో ఊహల్లో విహరించటం, కొత్త కొత్త ఆలోచనలు రావటం, నూతన స్నేహాలు ఏర్పడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ సంబంధమైనటువంటి వివాహాల విషయాలలో కానీ, నూతన స్త్రీ పురుషుల యొక్క స్నేహాలలో కానీ కొన్ని పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. కొందరికి ప్రేమ వివాహాలు సఫలం కూడా కావచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదరటం, వివాహం కూడా నిశ్చయం కావటం ఇవన్నీ కూడా ఈ వారం కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం యథావిధిగా గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమ. ఇక డబ్బులు ఇవ్వటం తీసుకోవటం, రుణంగా కానీ లేదా ఇతరత్ర ఏ విధంగానైనా కానీ ఇవ్వటం తీసుకోవడం విషయాలలో కొంత మేరకు కొంత జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు ముఖ్యంగా ఎక్కువగా కృషి చేయాలి. మానసికమైనటువంటి విచారం, పాపభీతి, దుర్వ్యసనాల వైపు మనస్సు కాస్త లాగటం, అలాంటి స్నేహాలు ఏర్పడటం ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి కొంత అననుకూలత మాత్రం ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు చికాకుల నుంచి బయటపడడానికి యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాన్ని ఎట్టి పరిస్థితులలో మరవకూడదు. దానితో పాటుగా ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. దాంపత్యపరమైనటువంటి కొన్ని చికాకులు, అనవసరమైనటువంటి కలహాలు ఇవి కాస్త కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్యలో అనవసర విభేదాలు రాకుండా కాస్త ఓపిక సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన స్థిర చరాస్తులు కొనుగోలు చేయటంలో కానీ లేదా అమ్మటంలో కానీ కాస్త 1-2 సార్లు ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత ప్రయోజనాలు కాస్త ఆగిపోవడమో, వాయిదా పడడమో, సాంకేతికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తడం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ యత్న కార్యసిద్ధి కాకపోవటం, అందుకేదో మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి నిస్పృహ ఏర్పడటం, తద్వారా ఒక అమృత హస్తం మీకు అందటం, తద్వారా మీరు కోరుకున్నటువంటి ఆ ప్రయత్నం సిద్ధించడం ఈ వారం మీకు కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా అనవసరమైన ఉద్రేకాలకు కాస్త దూరంగా ఉండండి. ఒకానొక చిన్న దుర్వార్త శ్రవణం కూడా ఎవరికో బంధువులకు కానీ లేదా మిత్రులకు కానీ అనారోగ్యపరమైనటువంటి చికాకులు ఉన్నాయనేటువంటి విషయం తెలిసి కాస్త మానసికంగా బాధపడతారు. మనస్తాపము, మనోవ్యాకులత ఇవి ఏ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తొందరపడి ఉద్యోగ విషయంలో ఉద్యోగం మారదామనో, రిజైన్ చేద్దామనో ఇలాంటి వాటికి కాస్త మీరు జాగ్రత్త పడి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి నిర్ణయం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సుదర్శన స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు
కొంతవరకు పురోగవృద్ధి కనబడుతోంది. చివరికి ఏ యూనివర్సిటీస్ కానీ లేదా ఏ ఉన్నత స్థానాల్లో విద్యార్జన చేయాలని అనుకుంటున్నారో చివరికి అంతవరకు వెళ్ళిన తర్వాత ఏదో విధంగా కాస్త మనస్సు మారటం, అనవసరంగా ఈ స్థానానికి వచ్చాం కదా అనేటువంటి నిర్వేదం ఏర్పడడం, ఈ రకమైనటువంటి కొంత అనిశ్చిత స్థితి, కొన్ని విషయాలలో ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి వనరులు మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సోదరులతో అనవసరమైనటువంటి ఆ కలహాలు కానీ లేదా అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రాథమిక విద్యలో అభ్యసించేటువంటి వాళ్ళకు కొంత ఇబ్బంది కూడా, కొంత మీరు చూసుకున్నటువంటి మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్న ప్రణాళికకు దానికి భిన్నంగా నడవాల్సి రావటం ఇవి కనపడుతున్నాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగ విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో చెప్పుడు మాటలు విని మీరేదో ఎక్కువగా అతిగా ప్రవర్తించడం, తద్వారా అది మీకే ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ విషయంలో, ఉన్నత విద్యా విషయాలలో కూడా చక్కని మీకు అనుకూలమైన ఫలితం కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. గృహస్థులు, ముఖ్యంగా గృహిణులు కూడా ఏదైనా ఉద్యోగంలో మీరు చేరటము లేదా మరొక ఆదాయాన్ని మీరు పొందడం ఇవి ఈ వారం కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క విషయం, వారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా మీకు సంతృప్తికరంగా ఉండేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనే కాస్త ఇబ్బందిగా ఉండడం లేదా అభిప్రాయ భేదాలు రావడం ఇవి కాస్త ఈ వారం కనపడుతున్నాయి. ఇక శత్రువులపై ఆధిపత్యం చెలాయించడం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. ఇక ధనం మాత్రం ఎంత ఖర్చు చేయకూడదు అనుకున్నా కానీ తెలియకుండానే పట్టుకొని చివరికి ఒక్కసారిగా చేయి విడిచిపెట్టినట్టుగా అయ్యే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. చక్కని అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో మీకు చక్కని విజయాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శుక్ర, అంగారక ఈ రెండు స్తోత్రాలని చక్కగా నిత్యము పారాయణం చేయండి. ఏదేని దుర్గాదేవి ఆలయంలో కొంత ప్రసాద వితరణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అన్నీ తమకే తెలుసు, ఎదుటి వాళ్ళంతా కూడా సలహాలు తమనే అడగాలి అనేటువంటి ఒక భావం మీలో విపరీతంగా ఏర్పడే అవకాశం ఈ వారం కనపడుతోంది. మానసికమైనటువంటి ఆనందంతో పాటు ఒకంత గర్వం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి శ్రమ, ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. శుభకార్యాల కోసం దూర ప్రాంత ప్రయాణాలకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. సువర్ణ ఆభరణాలు మాత్రం అతి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తమ సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. అంతేకాకుండా మీ ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఎదుటివారు పొగుడుతున్నారు కదా, ఎదుటివాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు కదా అనేటువంటి ఒక అత్యుత్సాహంతో మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా కొంతమంది యొక్క మనస్సును గాయపరిచేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక కొన్ని విషయాలలో కాస్త పరిమితులు, నియమాలు పాటించి వాటిని అతిక్రమించకూడదని ముందు జాగ్రత్తగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. విశేషమైనటువంటి పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఏర్పడతాయి. వాటిలలో ఎలాంటి చికాకు లేదు. నూతనంగా అదనపు కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ ప్రయత్నం లేకుండానే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే
ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకు కానీ, లేదా విదేశాల కోసం వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా రెండవ ప్రయత్నంగా మీకు ఆ ప్రయత్నం సాఫల్యమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది, కానీ మీ ఉద్యోగ ధర్మానికి మాత్రం కొంతవరకు పరీక్షా సమయం అని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితులలో వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు ఇవి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాలలో చేరాలనుకునేటువంటి వాళ్ళు కానీ, లేదా రాజకీయపరమైనటువంటి ఉన్నతిని ఆశించే వాళ్ళకి కానీ కొంతవరకు అనుకూలమైనటువంటి వార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు కానీ, రాజకీయపరమైనటువంటి ఎన్నికల్లో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ కొంత అనుకూలత ఈ వారం మీకు కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అదేవిధంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చక్కగా శ్రద్ధ తీసుకోవాలి. కొంతమంది మిత్రుల వల్ల, మీ శ్రేయోభిలాషుల వల్ల కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తద్వారా కొంత ధనలాభం కూడా మీకు ఏర్పడవచ్చు. కానీ మనస్సు ఒక స్థిమితంగా ఉండకపోవడం, విపరీతమైనటువంటి ఒక చంచల బుద్ధి ఈ వారం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్వజన విరోధము, తన వాళ్లతోనే గొడవలు, ఇవి కూడా ఈ వారం కనబడుతోంది. విపరీతమైనటువంటి మతిమరుపు వల్ల కొంత నష్టం కూడా మీకు జరగవచ్చు. కార్యంలో ప్రయాస చేత పనులు కావడం, కొన్ని పనులకి కొంత ప్రయత్నం చేసి ఇక ఈ ప్రయత్నం నా నుంచి కాదు అని చెప్పేసేసి ఇక నేను చేయలేని చెప్పేసి దాని నుంచి కాస్త మీరు తప్పుకోవడం, మధ్యలోనే ఆ పనులు మానుకోవటం, ఇవి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది చేత ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఎవరి స్నేహం కోసమైతే మీరు తాపత్రయపడుతున్నారో వారి వల్ల మీకు కాస్త నిరాదరణ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటువంటి సమయంలో అతి జాగ్రత్త అవసరం సుమ. కాస్త గాయాలు కానీ, లేదా అనవసరమైన చిన్న చిన్న ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయంలో మాత్రం మీరు ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శుక్ర, అంగారక ఈ రెండు స్తోత్రాలను చక్కగా పారాయణం చేయండి. శనికి తైలాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేకున్నా కానీ మానసికంగా కొంత సంతృప్తి ఏర్పడవచ్చు. ఏదైతే విశేషమైనటువంటి ప్రయోజనం మీరు ఆశించారో, ఏదైతే విశేషమైనటువంటి ఒక కార్యాన్ని సాధించాలనుకున్నారో దానిలో ఒక 70% వరకే పురోభివృద్ధి ఉన్నది, అది సాధించబోతున్నాము అని విషయాన్ని తెలిసి మీరు మనస్సు హాయిగా ఆనందంగా ఒక నిర్లిప్తత, ఒక ప్రశాంతత కూడా ఏర్పడేటువంటి అవకాశం లేకపోలేదు. విపరీతమైనటువంటి శుభకార్యాచరణ నిర్వహణ మీరు నిర్వహించాల్సిన బాధ్యత మీపై మీ భుజస్కంధాలపై పడటం, తద్వారా మీరు అలాంటివన్నీ కూడా సమర్థవంతంగా నిర్వర్తించటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసి రావటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మతిమరుపు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ధార్మికమైనటువంటి కొన్ని బాధ్యతలు, వాటి విషయాల్లో కొంతమంది ప్రముఖులను మీరు కలవటం, యతులను సేవించుకోవటం, ఇవి ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కొంతవరకు అది అనుకూలించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూలమైన ఫలితాలు ఉన్నా కానీ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అలాగే శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా దాదాపుగా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. యత్నకార్య సిద్ధి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. గృహంలో చక్కని ప్రశాంత వాతావరణం ఏర్పడవచ్చు. గృహ సౌఖ్యము,
శారీరకమైనటువంటి ఒక రకమైనటువంటి ఉత్సాహము, గతంలో ఉండేటువంటి కొన్ని బలహీనతలు దూరం అయిపోయి భవిష్యత్తు కోసం చేసేటువంటి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, అందుకు సరి అయినటువంటి చక్కని కొంతమంది సహాయ సహకారాలు కూడా మీకు లభించడం కనపడుతోంది. రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి ప్రయోజనాల్ని చక్కగా మీరు పొందుతారు. ఒక ప్రముఖ వ్యక్తి యొక్క సహాయం వల్ల మీ యొక్క వ్యాపారాలు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కులాచార వర్తనం పెరుగుతుంది. అంతేకాకుండా పేరు ప్రతిష్ట కూడా పెరుగుతాయి. ధనం సకాలంలో చేతికందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు చక్కగా అనుకూలంగా ఉంది. ఆ ఉద్యోగ ప్రయత్నం కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు కాస్త ఆరోగ్య విషయంలో ఈ వారం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశం, లేదా మీకే మీరు స్థానచలనాన్ని కోరుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం చికాకు, ఒక రకమైనటువంటి కొన్ని విషయాల్లో సహనానికి ఒక పరీక్ష, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఈ వారం. మానసికమైనటువంటి కొంత విచారం, ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి బాధ, ఎవరినైతే ఎక్కువగా మీరు ఆదరిస్తున్నారో ఇష్టపడుతున్నారో వాళ్ళ నుండి నిరాదరణ ఏర్పడటం, నిరాదరణ ఎదురు కావటం, తద్వారా మనోవిచారం ఏర్పడటం, ఇవి ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వృత్తిలో ఎక్కువగా విపరీతమైనటువంటి ప్రెషర్స్, విపరీతమైనటువంటి చిక్కులు, ఎంత కష్టపడి పని చేసినా కానీ గుర్తింపు ఉండటం లేదనేటువంటి ఒక భావన, పైవారంతా కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారనేటువంటి ఒక భావన, ఈ రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి భావాలలో ఒక యుద్ధ వాతావరణం ఈ వారం కనపడుతోంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంలో కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు, ముఖ్యంగా చేసే ప్రయత్నాలలో రెండవ ప్రయత్నంలో మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వారాంతంలో మాత్రం కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం విధిగా చేయండి, బృహస్పతి ధ్యానం చేయండి. వీలైతే చక్కగా గోక్షీరంతో, ఆవు పాలతో రుద్రాభిషేకం చేయించండి. అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినా వృత్తి యందు పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు. కానీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలలో కూడా పెద్దగా చికాకులు ఉండవు. కానీ ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక భయం, ఏదో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి అభద్రత, కొంత అనుమానం, ప్రతి వ్యక్తిని కూడా అనుమానించటం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆవరించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి వృధా భ్రమణము, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, అంతేకాకుండా ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించడం, కొన్ని పరీక్షలు చేయాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి విరోధాలకి, చిన్న చిన్న మాటకి కూడా అది పెద్దగా చిలికి గాలివానలాగా మారకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు విపరీతమైనటువంటి అలసత్వం, విపరీతమైనటువంటి జాఢ్యం, సోమరితనం వల్ల ఉన్న సమయాన్ని మీకే మీరు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు కాస్త ఓపిక, సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని కదా, ఈ రకమైనటువంటి న్యాయాన్ని మీరు ఆచరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని చక్కగా, అంగారక స్తోత్రాన్ని, రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక నిర్వేదం, ఏదో తెలియనటువంటి ఒక బాధ, అభద్రత ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా రుణమూలకమైనటువంటి బాధలు, సరి అయిన సమయంలో ఎటువారికి డబ్బు చెల్లించకపోవటం, లేదా తమకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందకపోవటం,
అనవసరమైనటువంటి మాట పోతుంది కదా అనేటువంటి ఒక నిర్వేదం, ఈ రకమైనటువంటి చికాకులు మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాచరణ కోసం కొంత ధనాన్ని ఎవరికైతే ఇవ్వాలో, ఎవరికైతే ఇస్తామని వాగ్దానం చేశారో ఆ విషయంలో కూడా కొంత మాట నిలుపుకోలేకపోతున్నామనేటువంటి ఒక బాధ, ఇవన్నీ ఈ వారం కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి తమకు తెలియకుండా తమ గురించి ఎవరో చాటుగా ఏదో మాట్లాడుతున్నారు, ఈ రకమైనటువంటి కొన్ని వార్తలు వినడం వల్ల తెలియకుండానే నైరాశ్యం, మానసికమైనటువంటి ఒక చిన్న విచారము, ఇవి ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులు అనవసరమైనటువంటి కాలయాపన, అనవసరమైనటువంటి ఆలోచనలు, దుర్వ్యసనాలు కానీ లేదా కొంతమంది స్నేహాల వల్ల, వాళ్ళ యొక్క సలహాల వల్ల కానీ తమ విద్యపై అనవసరమైనటువంటి ఏకాగ్రత లోపింపజేసుకోవటం, తమకు తామే చికాకును సృష్టించుకోవడం, ఇవి కాస్త ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి, అనవసరమైన అనుమానాలకు కాస్త దూరంగా ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, నృసింహస్వామి యొక్క క్షేత్రాన్ని కానీ సందర్శించండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. అదేవిధంగా ఒక పేదవాడికి వస్త్రదానం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని ఇలాంటి చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశం ఎంతైనా ఉంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైనంత కులదైవాన్ని చక్కగా ఆరాధిస్తూ సాధ్యమైనంత వరకు సాటివాడికి సహాయం చేస్తూ లేదా వాడి సుఖానికి మనం భంగం కలగకుండా కాస్త ప్రవర్తిస్తూ వీలైనంత వరకు గోసేవ, ముఖ్యంగా ప్రకృతిని రక్షించడం, ఇలాంటివన్నీ కూడా వృక్ష సంపదను రక్షించడం, వీటి వల్ల మనకి మన భవిష్యత్ తరాలకి చక్కని అనుకూల ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష్యంలో చెప్పినటువంటి ప్రధానమైన పరిహారం ఇదే గనక చక్కగా ఆచరించండి. మనతో పాటు మన తోటి వాడిని కూడా ప్రశాంతంగా బ్రతకనిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా అందరం హాయిగా అనుకూలంగా ఉండవచ్చని, ఈ విధమైనటువంటి శక్తిని ఆ శ్రీహపతి మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా